యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ గుడి నూతన కమిటీ చైర్మన్గా ముద్దుసాని లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధర్మకర్తలుగా ముద్దుసాని జయసింహారెడ్డి, ముద్దుసాని మంజుల, మొగిలిపాక పరశురాములను ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేయించినారు. ముఖ్య అతిథులుగా మత్స్యగిరిగుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మామిడి సత్యరెడ్డి, పబ్బు ఎల్లయ్య, మండల నాయకులు యుగేందర్ రెడ్డి, వెంకటపాపిరెడ్డి, వంగాల అశోక్ గౌడ్, రామచంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. ముద్దుసాని లక్ష్మారెడ్డి గారు, మొగిలిపాక పరశురాములు గారు, ముద్దుసాని జయసింహారెడ్డి గారు, జె వెంకన్న గారు, శ్రీమతి ముద్దుసాని మంజుల గారు వీరు చేతికి రమ్మని పిలిచి ఆల్రెడీ వచ్చారు. మొదట ప్రమాణ స్వీకారం మనం నిలబడ్డాం. మేడం నువ్వు వస్తావా? అందరూ వస్తారా? మేడం కూడా రావాలి. ఇప్పుడు అనాలి. యాదాద్రి జిల్లా వలిగొండ మండలము మొగిలిపాక విలేజ్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. మీ పేరు, మీ నాన్న పేరు చెప్పండి. ఊగలకొండ కృష్ణమూర్తి శర్మ, హనుమాన్ శాస్త్రి. జయసింహారెడ్డి, సన్నాపి అడుగు. అను అను నేను మొగిలిపాక విలేజ్, మొగిలిపాక గ్రామం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము ధర్మకర్తగా నియమించబడిన నేను దేవునిపై ప్రమాణం చేసి తెలియచేయనిది ఏమనగా, నేను పై తెలుపబడిన దేవాలయము యొక్క సంక్షేమము కొరకు నా యొక్క పదవి బాధ్యతలను విధులను నా యొక్క వంచన లేకుండా నిర్భయంగా నిష్పక్షంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 30/87 నందలి నియమ నిబంధనలను శిరసావహించి అమలుపరచగలను. కాంగ్రెస్ ధర్మకర్తలందరికీ అదేవిధంగా మనము ప్రమాణ స్వీకారం చేసుకున్నాము. నెక్స్ట్ మనం మేడం నువ్వు వస్తావా? అందరూ వస్తారా? మేడం కూడా రావాలి. ఇప్పుడు అనాలి. కమిటీ జిల్లా వలిగొండ మండలము మొగిలిపాక గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్గా నియమించబడిన నేను దేవునిపై ప్రమాణం చేసి తెలియచేయనిది ఏమనగా, నేను
పై తెలుపబడిన దేవాలయము యొక్క సంక్షేమము కొరకు నా యొక్క పదవి బాధ్యతలను విధులను నా యొక్క శక్తి వంచన లేకుండా నిర్భయముగా నిష్పక్షంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 30/87 నందలి నియమ శిరసా వంచి అమలుపరచగలను. కంగ్రాట్స్ అండి, బిగ్ క్లాప్స్. అదే జ్వరం అండి. ఇలా ఒల్గొండ మండలం మోగినపాక గ్రామంలో అభయాంజనేయ స్వామి నూతన కమిటీ ధర్మకర్తలు మరియు చైర్మన్ ఎన్నుకోబడినారు. వారందరికీ నా ధన్యవాదములు. కుమ్మమంత్రి కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ఎంపీ గారు, మరియు కొండా సురేఖ గారు, ఎన్విరాన్మెంట్స్ మంత్రి గారి సహకారంతో కమిటీ ఎన్నుకోబడింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు మా నాన్నగారు చైర్మన్గా ఎన్నుకోబడినారు. ఇంతకుముందు కూడా గుడి ఒక 10 సంవత్సరాల కింద మొదలుపెట్టినప్పుడు పునర్నిర్మాణం జరిగింది. మళ్ళీ కొత్తగా చేసుకోవడం జరిగింది. శివాలయం మీద చేసుకున్నప్పుడు ఒక 80-90% వర్క్ అయింది. దాని తర్వాత ప్రహరీ కూడా, మండపము మరియు నీటి సౌకర్యము లేకుండా